బిఫోర్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ ది బెస్ట్, హీ వాంట్స్ టు మేక్ యూ ది బెస్ట్. నీకు ఉన్నతమైంది దేవుడు నీకు ఇవ్వాలి అని ఆశపడక ముందు నిన్ను ఉన్నతమైన వాడిగా చేస్తాడు. నీకు శ్రేష్టమైన దేవుడు ఇవ్వాలి అని ఆశపడితే ఫస్ట్ నిన్ను శ్రేష్టమైన వాడిగా చేస్తాడు. నీకు పరిపూర్ణమైనది ఇవ్వాలి అని ఆశపడితే నిన్ను ఫస్ట్ పరిపూర్ణుడిగా చేస్తాడు. యోసేపుని 17 సంవత్సరాల దర్శనం ఉందండి, విజన్ ఉంది, ప్రామిస్ ఉంది, కళలు ఉన్నాయి, కళ భావం కూడా తెలుసు. నెరవేర్పు స్టార్ట్ అవడానికి ప్రాబ్లమ్స్ అన్ని ఏమయ్యండి, కాంప్లికేషన్స్ అయిపోయాయి. చొక్కా చింపబడింది, అగ్నిలో పడవేయబడింది, గుంతలో పడవేయబడ్డాడు, ఇష్టమలకు అమ్మివేయబడ్డాడు, దాస్యమునకు ఏం చేశాడు, అప్పగించబడ్డాడు. సిచ్యువేషన్స్ ఏమయ్యాయి, కాంప్లికేట్ అయ్యాయి. అయితే 105వ కీర్తనలో ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధిస్తా ఉంది. గాడ్ వాస్ టెస్టింగ్ హిమ్. ఫరోన్ కాదు, యోసేపు సహోదరుని కాదు, యోసేపుని. నీ జీవితంలో ఒక పలాని విషయంలో ఆలస్యం దేవుడు చేస్తున్నాడంటే దేవుడికి చేతకాక కాదు, లేదా కష్టమైంది కాదు. దేవుడు బెస్ట్ నీకు ఇవ్వాలంటే నిన్ను బెస్ట్ గా తయారు చేసుకుంటాడని మర్చిపోవద్దు.